మనం తిరుమల కొండకి దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు అన్నదానంలో మామూలు మనలాగానే ఉంటారు. మెడలో ఒక స్కార్ఫ్ వేసుకుని వచ్చి వడ్డిస్తుంటారు. వాళ్ళు శ్రీవారి సేవకులు. అట్లాగే గుడి లోపల క్యూ లైన్లు జరిపేటప్పుడు గోవింద గోవింద నడవండమ్మ నడవండమ్మ నడవండయ్య నడవండయ్య అని చెప్తుంటారు. వాళ్ళు శ్రీవారి సేవకులు. ఇట్లాగే శ్రీవారి సేవకులు అనేటటువంటి వాళ్ళు జీతాలు తీసుకోరు. వాళ్ళు మన మధ్యలో మనలాంటి వాళ్ళే. ధనవంతులు కూడా అయి ఉండొచ్చు, పేదవాళ్ళు కూడా అయి ఉండొచ్చు, మధ్యతరగతి కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుంటే అక్కడికి వారం రోజుల పాటు పనిస్తారు. అక్కడ ఒక రోజున క్యూ లైన్లో, ఒక రోజున భోజనాల దగ్గర, ఒక రోజున ఏది ఈ అన్నప్రసాదాల పంపిణీ దగ్గర ఇట్లా రకరకాల పనులు అప్పచెప్తుంటారు. వాళ్ళకి దక్కే అదృష్టం ఏంటి అంటే స్వామివారి దర్శన భాగ్యం. ఆ స్వామివారి భక్తులకి సేవ చేసుకోవడం ద్వారా పుణ్యం వస్తుంది అన్నట్టు. దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్టాఫ్ సంఖ్య ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో కొత్త రిక్రూట్మెంట్ కంటే శ్రీవారి సేవకుల్ని వినియోగించాలని చూస్తున్నారన్న